నమస్తే అండి. నా పేరు డాక్టర్ లింగోల్ చందు. నేను కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అంటే బ్రెయిన్ మరియు స్పైన్ సర్జరీస్ చేసే డాక్టర్ని. ఇది లంబర్ స్పైన్తో పాటు మన సర్వైకల్ స్పైన్ అంటాం. అంటే మెడకు తాలూకు సంబంధించినవి సర్వైకల్ స్పాండైలోసిస్ అంటాం అండి. అది అంటే అందులో అక్కడ ఏమవుతుందంటే మెడ నొప్పితో పాటు ఒక చెయ్యి లాగడం, చెయ్యి తిమ్మిరెక్కడం, అది ఎడం చేయి కావచ్చు, కుడి చేయి కావచ్చు. ఇది ఎక్కువగా బైక్ డ్రైవింగ్ చేసినా, లేకపోతే ఫోన్ మాట్లాడుతున్నా, పర్టికులర్గా యూత్, కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా హర్రీగా బైక్ డ్రైవింగ్ చేస్తా, ఫోన్లో మాట్లాడుతా, మెడ ఆక్వర్డ్ పొజిషన్ అంటే ఇలా పెట్టి సింగిల్ హ్యాండ్తో బైక్ డ్రైవ్ చేయడం వల్ల ఏంటంటే మెడ నరాల మీద ఒత్తిడి పడి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దీనివలన మనం ఎర్లీగా చూపించుకుంటే, ఎర్లీ స్టేజ్ల్లో మనం చూపించుకున్నట్లయితే మనం మందుల ద్వారా తగ్గించడం, బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడం ఇలా చేయొచ్చు. ఇదే అలవాటు అంటే ఇలా ఫోన్ ఎక్కువసేపు ఒకే పొజిషన్లో పెట్టి చూడడం, లేదా బైక్ డ్రైవింగ్ చేస్తున్నట్టు ఫోన్ మాట్లాడడం కానీ ఇవి చేయడం వలన మనకి చిన్న నొప్పి కూడా అశ్రద్ధ చేసి భరించేసి అశ్రద్ధ చేయడం వలన సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎర్లీగా సర్వైకల్ స్పాండిలైటిస్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనం సర్జరీ అవాయిడ్ చేసుకోగలుగుతాము. లేదా చిన్న వయసులోనే అంటే 25-30 ఏళ్ల వయసులోనే మనం చాలామంది పేషెంట్లు సర్జరీకి వెళ్తున్నారు. ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ తొలి దశల్లో కంఫర్టబుల్గానే సర్జరీ చేయగలుగుతాము, పేషెంట్ కూడా సేఫ్గా ఉంటారు. అది ఎక్కువ అయ్యి డిలే చేయడం వలన కాళ్ళు చేతులు వీక్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీని మీద పర్టికులర్గా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మా దగ్గర మైక్రోస్కోప్ మరియు ఎండోస్కోప్ ద్వారా సర్వైకల్ స్పాండిలైటిస్ సర్జరీస్ కూడా చేస్తాము. తద్వారా వాళ్ళ పూర్వ జీవితం ఏదైతే ఉందో అది మళ్ళీ జీవించగలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.